Okay, next problem, find the value of p if the straight lines x plus p is equal to 0, y plus 2 is equal to 0 and 3x plus 2y plus 5 is equal to 0 are concurrent. So ఈ 3 straight lines concurrent straight lines అయితే p వాల్యూ ఎంత అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో మరి కాంకరెంట్ అంటే ఈ 3 straight lines కూడా ఒకే పాయింట్ గుండా పాస్ అవుతుంటే ఒకే పాయింట్ గుండా పోతున్నప్పుడు మనం వాటిని కాంకరెంట్ లైన్స్గా ట్రీట్ చేస్తాం. సో ముందుగా ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుండి మనం x వాల్యూ x is equal to p అనేది రైట్ సైడ్ వచ్చేస్తే మైనస్ p, అట్లానే సెకండ్ ఈక్వేషన్ నుండి y వాల్యూ మనకి ఈజీగా వచ్చేస్తుంది, +2 అనేది రైట్ సైడ్ వచ్చేస్తే -2. ఓకే, సో ఈ పాయింట్ x, y -p -2 ఈ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో థర్డ్ ఈక్వేషన్ బికమ్ లైక్ దిస్, 3 into x means -p plus 2y, 2 into y means -2 plus 5 is equal to 0, minus 3p minus 4 plus 5 is equal to 0, minus 3p, 5 minus 4 1, ఆ 1 అనేది రైట్ సైడ్ వస్తే -1, therefore p is equal to 1/3, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో ఫైనల్లీ ద వాల్యూ ఆఫ్ p is 1/3. ఓకే, థ్యాంక్ యూ.